సార్ అంటే బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారితో మీకు పరిచయం ఉందా సార్? ఉందన్న. ఉందా సార్? ఎలా సార్? సేనారెడ్డి అన్న దగ్గర మాకు. వాళ్ళ నాయన. శేషశయనారెడ్డి గారు. హ్మ్. ఓకే. ఆళ్ళ నాయన అప్పుడు సిద్ధార్థన్నని రిక్వెస్ట్ చేస్తే రాజీవ్‌కి చెప్పి సార్. భవనం గారి క్యాబినెట్‌లో ఆయనకి హౌసింగ్ ఇప్పించినారు. ఓకే. ఆయన మీద ఏదో క్రిమినల్ కేస్ ఒకటుంది. పెద్ద కేసుండింది. సార్. ఇందిరాగాంధీ గారు భారత్ బంద్ లాంటిది ఏదో కార్యక్రమం చేస్తున్నప్పుడు కర్నూలులో ఏదో కొన్ని షాపులు ముయ్యకపోతే ఒక షాప్ ముయ్యమని సార్. కొంచెం గొడవ చేసుకుంటే ముయ్యకపోతే పెద్ద గొడవే. గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. ఆ గొడవ మనసులో పెట్టుకొని ఈయన ఎమ్మెల్యే క్వార్టర్స్‌కి రాత్రి 9:30, 10కి ఇంటికెళ్తే కందులోబుల్ రెడ్డి గారి దగ్గర భోజనం చేసి ఎమ్మెల్యే క్వార్టర్స్‌కి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌కి పోతా ఉంటే 25 సార్లు స్టాబ్ చేసినారు. సార్. దాంట్లో ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉన్నాడు. ఆయన బతికినాడు. ఆయన చచ్చిపోయినాడు అనుకున్నారు. ఎవరు? సేనారెడ్డి, శేషశేనారెడ్డి. శేషశయనారెడ్డి గారు. ఆ! ఆయన బతికినాడు. బతికినాక ఇక ఊర్లో ఉన్నందరూ పారిపోయినారు స్టాబ్ చేసినోళ్ళు. ఆయన ఎవరెవరు స్టాబ్ చేసినారో అందరికి తెలుసు కదా! చూసినాడు ఆయన. బతికినాడు. ఏమైందో ఆ కానిస్టేబుల్ చచ్చిపోయినాడన్న. ఓకే. పొడిచినోళ్ళల్లో కానిస్టేబుల్ కూడా ఉన్నాడు. ఆ కానిస్టేబుల్‌ని సేనారెడ్డే చంపినాడని కథ పెట్టి అదొక క్రిమినల్ కేస్ చేసినారు. దానివల్ల ఆయన అంత పవర్‌ఫుల్ లీడర్ అయి ఉండి నందికొట్కూరు నుంచి ఎమ్మెల్యే అయ్యిండు కూడా ఆయనకి ఎప్పుడూ అవకాశం దొరకల. ఇప్పుడు తాతగారి పేరు నిలబెడుతున్నాడు సార్ మనోడు బైరెడ్డి సిద్ధార్థ ఆయన రెడ్డి. సిద్ధార్థ్ నాకు తెలీదు గానీ బాగున్నాడు పిల్లోడు. సార్. చాలా సంతోషం వేస్తది. బైరెడ్డికి కూతుర్లే రాజశేఖర్‌కి. అవును సార్. అవును సార్. బైరెడ్డి ఇద్దరు కూతుర్లే సార్. సిద్ధార్థ్ బైరెడ్డి బాగున్నాడు. శబరి గారు ఇంకొకరు ఉన్నారు. సిద్ధార్థ్ బాగున్నాడు. నచ్చినాడు. అవునా సార్? బాగున్నాడు పిల్లోడు. సిద్ధార్థ రెడ్డి. ఆ! 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 బాగున్నాడు సార్. పౌరుషం, సార్. అందగాడు కూడా. అందగాడు ఉన్నాడు ఆ! సార్. బాగా ప్రెజెంట్ చేసుకుంటాడు. సార్. సార్. హ్మ్. ఆ! జగన్‌ని బాగా ప్రేమిస్తాడు. ఓకే. బాగున్నాడన్న. మీకన్నా ఎక్కువ ప్రేమిస్తాడు సార్? అందరూ నాకంటే ఎక్కువ ప్రేమిస్తారు. దేవుడు అది ఎట్లా అంటే నా అదృష్టం నేను కనపడినా. ఆ! అన్న అసలు జగన్ రెడ్డి గారిని జీవితంలో ఒక్కసారి కూడా కలవని వాళ్ళు. సార్. రాజశేఖర్ రెడ్డి గారిని ఒక్కసారి కూడా కలవని వాళ్ళు. సార్. నాకంటే 100 ఇంతలు ఎక్కువ ప్రేమిస్తారు. ఓకే. అందుకనే అన్న ఆయన చనిపోతే అంతమంది చనిపోయింది. కరెక్ట్ సార్. అందుకే అన్న 150 ఎక్కువ సీట్లు ఇచ్చింది. కరెక్ట్ సార్. నువ్వు మనం కనపడినామన్నా. మనదంతా మోసము. మన ప్రేమ చాలా చిన్నది వాళ్ళ ప్రేమ ముందు. కల్మషం లేని ప్రేమ. అద్భుతమైన ప్రేమ వాళ్ళది. సార్ వాళ్ళు ఏం ఎక్స్‌పెక్ట్ కూడా చేయరు. ఒక చిన్న సందేహం ఉంది సార్ నాకు. రామ్ సార్ సాక్షిలో ఉండగానే వైఎస్ఆర్ గారి మరణము ఇవన్నీ జరిగిపోయాయి కదా! రామ్ సార్ సాక్షిలో ఉండగానే వైఎస్ఆర్ కుటుంబంలో కలతలు రేగాయి. అప్పుడు రామ్ సార్ షర్మిలమ్మ వైపు నిలబడ్డారు. జగనా, షర్మిలానా అన్నప్పుడు రామ్ సార్ షర్మిల గారి వైపే నిలబడాల్సి వచ్చింది. అది కూడా ఒక కారణం రామ్ సారు సాక్షి నుంచి బయటికి రావడానికి అంటారు ఇది సార్. ఇది జరిగింది ఇప్పుడే కదన్నా. నేను సాక్షిని వదిలేసిందెప్పుడు, ఇది జరిగిందెప్పుడు. పాప పార్టీ పెట్టాలని, రాజకీయాల్లోకి రావాలని తీసుకున్న నిర్ణయము, సార్. నేను సాక్షి వదిలిన దానికి అసలు సంబంధమే లే. లేదా సార్? నాకు సంబంధం లేదు. సాక్షి వదలడానికి కారణం నేనే. అంతే. ఇంకెవ్వరు లేరు. కానీ ఈ రోజుకి మళ్ళీ షర్మిలమ్మ గారికి బ్యాక్ ఎండ్‌లో మీరే వర్క్ చేస్తున్నారంటారు సార్? షర్మిలమ్మకి పని చేస్తున్నానో లేదో తెలీదు గానీ అన్న, విజయమ్మ కోసం నేనేమైనా చేస్తా అన్న. విజయమ్మ గారి కుమార్తె అసలు విజయమ్మ గారు ఇప్పుడు ఎక్కడున్నారు అంటే, విజయమ్మ గారు ఎక్కడున్నారు? పిల్లలిద్దరితో పాటు ఉన్నారు. షర్మిలమ్మ గారి దగ్గర ఎక్కువ ఉంటున్నారు. అంటే ఎవరికైతే కష్టం ఉంటుందో వాళ్ళ దగ్గర కదా మరి ఉండాల్సింది. ఆ కష్టం ఉన్న చోట రామ్ గారు కూడా ఉన్నారంటున్నారు కదా! నేను విజయమ్మ దగ్గర ఉన్నానంటే మరి ఉన్నట్టేగా. అంటే కష్టం వెనకాల విజయమ్మ గారు ఉన్నప్పుడు, విజయమ్మ గారి వెనకాల రామ్ గారు ఉంటే అందరూ కలిసి షర్మిలమ్మ గారి వెంట ఉన్నట్లే కదా సార్? ఉన్నట్టే. డౌటేముంది. సార్ కాదన్నా, నాకోటి అన్నా చెల్లెల మధ్యలో ఏమి గొడవలు లేవన్నా. ఈ సార్. గొడవ అని చెప్పి ఎవరో ఒకరు చెప్పుకోవాలి. ఎందుకంటే సార్. చివరికి ఏం చెప్పాలి? సార్. జగన్ గారు ఆడవాళ్ళని గౌరవిస్తారు, ఆడవాళ్ళని ప్రేమిస్తారు, వాళ్ళ సార్. మంచి చెడు చూసుకుంటారు. సార్. సొంత తల్లి, సొంత పిన్ని, సొంత అత్త, సార్. చెల్లి, కూతురులాగా చూసుకుంటారన్న మాటకి సార్. ఎదురు కొట్టడానికి ఒక ఐడియా కావాలి, ఒక ఆలోచన కావాలి. సార్. సొంత తల్లిని, చెల్లిని పంపించేశాడు, వాడు మిమ్మల్ని నేను చూసుకుంటాడు అన్నది కదా! సార్. దానికోసం క్రియేట్ చేసిన ఇదొక మాయ. నిజానికి అన్నా చెల్లెళ్ళు ఇప్పటికి కూడా కలిసి భోజనం చేస్తారు. నేను చూసినా. సార్. భారతమ్మ పిల్లలు ఎట్లా ఉన్నారని షర్మిల ఇంటికొచ్చి కనుక్కొని మంచి చెడు చూసుకొని పోయే గుణం ఉన్నామె. సార్. ఏమీ గొడవలు లేవు. సార్. ఆయన అక్కడ ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గారు కన్న కలలన్నీ కంప్లీట్ అవ్వాలి. అయితే నాకు చెప్పినాడు చెప్పులు లేకపోయినా అన్నీ చేయాలన్నా అని. అంతకంటే ఎక్కువ చేస్తున్నాడు జగన్ రెడ్డి. తెలంగాణలో కూడా
రాజశేఖర్ రెడ్డి గారు అనుకున్నవన్నీ కూడా ప్రజలకి చేరాలి అన్నది షర్మిలమ్మ భావం. మరి ప్రతిపక్షాలు కావచ్చు, ఒక మీడియా సంస్థ కావచ్చు, తల్లిని చెల్లినే గెంటేశారనేది పదే పదే అంటుంటారు కదా సార్. నేను చెప్పినా కదన్నా అదే మాట. అంటే జగన్ గారికి ఆస్తుల గొడవలు ఉన్నాయి, వదిన ఆడపడుచుల మధ్య కూడా చాలా అన్న జనమే పొరపచ్చాలు ఉన్నాయి. ఆస్తున్న రాజకీయాల్లో వాళ్ళే ఉన్నారు ఈ తొక్కలు. ఏదన్నా డబ్బు ఏం చేసుకుంటాడు జగన్ రెడ్డి? సార్. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేయడు. భారతమ్మ పండు పట్టుకొని వెనకాల తిరగాల్సిందే కానీ ఆయన తినడు. సార్. ఒక ఛాయ్ తాగుతాడు 4:30, 5కి. దాని తర్వాత మధ్యాహ్నం లంచ్ దాకా ఏమీ తినడు. సార్. ఇక టూర్ల మీద గీర్ల మీద మీరు చూసే ఉంటారు ఆయన్ని. ఆయనకి తిండి మోహం ఏమీ లేదన్నా. ఆయనకి రాజశేఖర్ రెడ్డి బొమ్మ పక్కన నా బొమ్మ ఉండాల. అంతే. ఆయన ఆకలంతా అది.